అతన్ని పెద్దగా చూసేటోళ్ళు. ఇవాళ ఫస్ట్ క్లాస్ కాదు 100కి 100 మార్కులు వచ్చేటోళ్ళు 1,00,000 మంది వెళ్తారు. 10థ్లోనో ఇంటర్మీడియట్లోనో ఈరోజు ఆయనలో ఫస్ట్ క్లాస్ ఇట్లా మీద లెక్క పెట్టేటోళ్ళు పాస్ అయ్యేటోళ్ళు. సెకండ్ క్లాస్లో కొద్దిమంది మాలాకొట్టోళ్ళం రిజల్ట్ చూడాలంటే థర్డ్ క్లాస్లో ఫస్ట్ మా హాల్ టికెట్ నెంబర్ ఎత్తుకునేది పాస్ అయినమా లేదా అని. కానీ ఇవాళ 100కి 100 100కి 99 మార్కులు వచ్చేటోళ్ళే 90% పిల్లలు ఉన్నారు. చదువులు అంత పోటీ పెరిగింది. మరి అంత పోటీ పెరిగినప్పుడు ఉద్యోగాలలో పోటీ పెరగదా? మీ క్లాసులలో మీ మార్కులే చూసుకుంటారు కదా, నేను చెప్పాల్సిన పని లేదు. అసలు ఎవరైనా 35-40 మార్కులతో పాస్ అయ్యేటోళ్ళు ఈ కాలంలో ఎవరైనా ఉండరా? 90 పైనే సీటు రావాలంటే 100%, 99%, 98%లోనే మంచి కాలేజీలలో సీట్లు ఆగిపోతున్నాయి. మా జర్నలిస్టులు కూడా ఈడుండ్రు, వాళ్ళ పిల్లల చదువులు వాళ్ళకి తెలియదా ఎంత పరిస్థితి ఉందో? మరి ఇంత పోటీ ప్రపంచంలో అందరూ 100కి 100% తెచ్చుకోవాలంటే సాధ్యం కాకపోవచ్చు. కొందరు చదువు కంటే కూడా సాంకేతిక నైపుణ్యంలో రాణించే వాళ్ళు ఉంటారు, కొందరు క్రీడల్లో రాణించే వాళ్ళు ఉంటారు, ఆటల్లో మేటి ఉంటారు, మట్టిలో మాణిక్యాలు ఉంటారు. వాళ్ళు క్రీడల వైపు వచ్చినా, అందుకే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా క్రీడలలో రాణించిన కోట్ల రూపాయల నగదు బహుమతే కాదు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని నిన్నగాక మొన్న గ్రూప్ 1లో నిఖత్ జరీన్ బాక్సింగ్ ఛాంపియన్కు డిఎస్పీ ఉద్యోగం ఇచ్చినాం, సిరాజుద్దీన్ క్రికెట్ ప్లేయర్కు ఉద్యోగం ఇచ్చినాం, ఒలింపిక్స్లో మెడల్ సాధించిన దీప్తి జువాంజీ వరంగల్లో గ్రూప్ 2 ఉద్యోగాలు ఇచ్చినాం. కాబట్టి ఇవాళ యువమిత్రులకు నా సూచన, చదువుతో పాటు సాంకేతిక నైపుణ్యం నేర్చుకోండి. జర్మనీ, జపాన్, సౌత్ కొరియా పంపించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీ రేవంత్ అన్న తీసుకుంటాడు. మిమ్మల్ని ఆ దేశాలకు పంపించి మీ తల్లిదండ్రులు మీ భవిష్యత్తు కోసం ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారో అంతే బాధ్యతతోని మీ భవిష్యత్తు కోసం నేను ప్రణాళికలు రచిస్తా. మీరు అద్భుతంగా రాణించండి. సాంకేతిక నైపుణ్యంలో జర్మన్, జపాన్, సౌత్ కొరియా లాంటి దేశాలలో మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. మీరు క్రీడల్లో రాణించండి, రాష్ట్ర స్థాయిలో మెడల్లు సాధించండి, దేశ స్థాయిలో దేశానికి గౌరవాన్ని తీసుకురండి, ఒలింపిక్స్లో మెడల్ తీసుకురండి, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి నగదు నజరానాలు ఇచ్చే బాధ్యత మీరు రేవంత్ అన్న తీసుకుంటాడు. అది నాది జిమ్మేదారి. ఇవాళ చదువుకుంటేనే మన బతుకులు మారుతాయి, చదువుకుంటేనే మన తలరాత మారుతుంది, సాంకేతిక నైపుణ్యం ఉంటేనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. అవకాశాలు అందిపుచ్చుకోవాలి, అవకాశాల కోసం పోటీ పడాలి. మన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, సామాజిక చైతన్యంతో తీసుకుంటున్న విప్లవాత్మకమైన ప్రభుత్వ నిర్ణయాలు కావచ్చు. ఆనాడు 40 సంవత్సరాలు కృష్ణ మాదిగ ఎస్సీ కులాల వర్గీకరణ కోసం కొట్లాడాడు. మాదిగ ఉపకులాల కోసం దేశం మొత్తం పోరాటం చేశారు. 30-40 సంవత్సరాలు ఎవ్వరు అమలు చేయలే. ఈనాడు ధైర్యంగా గుండె మీద చేసుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా మాదిగ ఉపకులాల వర్గీకరణ చేసి ఈరోజు 30-40 మంది గ్రూప్ 1 అధికారులకు నియామక పత్రాలు అందించిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మాదిగ ఉపకులాల వర్గీకరణ చేయడం ద్వారా సమాజంలో ఉన్న సమస్యను పరిష్కరించడం. కులగణన ఈ దేశంలో గొర్రెలకు లెక్కుంది, బర్రెలకు